ప్రముఖ నటుడు ఆనంద్ రాజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన విలన్ గా మెప్పించి ప్రస్తుతం కమెడియన్ గా తన రెండో ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆనంద్ రాజ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి. ఆయన పాండిచ్చేరిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. కుటుంబ నేపథ్యం: ఆయన తండ్రి ఒక వ్యాపారవేత్త, ఆనంద్ రాజ్ రెండో కుమారుడు. తన విద్యాభ్యాసాన్ని పుదుచ్చేరిలోనే పూర్తి చేశారు. సినిమాలపై ఆసక్తితో ఆయన చదువు పూర్తయిన వెంటనే నటన వైపు అడుగులు వేశారు. చాలా మంది అనుకున్నట్టు ఆయన నేరుగా సినిమాల్లోకి రాలేదు. చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నటనలో శిక్షణ పొందారు. విశేషం ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఆయనకు సమకాలీనులుగా ఉన్నవారు నేడు ఇండస్ట్రీలో పెద్ద స్టార్లుగా ఉన్నారు. 1988లో విడుదలైన ఒరువార్ వాలుం ఆలయం అనే తమిళ చిత్రం ద్వారా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ఆయన గంభీరమైన కంఠస్వరం, కటౌట్ చూసి దర్శకులు ఆయనకు విలన్ పాత్రలు ఇవ్వటం మొదలుపెట్టారు. ప్రధాన చిత్రాలు: రజనీకాంత్ సరసన భాషా సినిమాలో ఇంద్రాణి అనే పాత్ర ఆయనకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ముత్తు, పల్నాటి బ్రహ్మనాయుడు, సమరసింహారెడ్డి వంటి చిత్రాల్లో ఆయన పోషించిన క్రూరమైన విలన్ పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. ఆనంద్ రాజ్ కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, తెలుగులో కూడా అగ్ర హీరోలందరితో నటించారు. బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి హీరోల సినిమాల్లో పవర్ఫుల్ విలన్ గా అలరించారు. తెలుగులో ఆయన డైలాగ్ డెలివరీ మరియు మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. ఒక దశలో విలన్ పాత్రలకు ప్రాధాన్యత తగ్గినప్పుడు ఆనంద్ రాజ్ విరామం తీసుకున్నారు. కానీ తిరిగి వచ్చినప్పుడు ఆయన సరికొత్తగా మారారు. క్రూరమైన విలన్ నుంచి కామెడీ విలన్ గా తనను తాను మలుచుకున్నారు. మార్పుకు కారణమైన సినిమా ముండాసు పట్టి మరియు నానుం రౌడీదాన్. ఆయనలోని హాస్య చతురత బయటపడటంతో యువ దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆనంద్ రాజ్ బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు. బిగిల్. ఇందులో ఆయన పోషించిన పాత్ర మంచి ఆదరణ పొందింది. ఆయన టైమింగ్, సీరియస్ లుక్ ఇస్తూనే చేసే కామెడీకి ఇప్పుడు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఎంత కఠినంగా కనిపిస్తారో బయట అంత సరళంగా ఉంటారని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి. ఆయన వివాహం చేసుకున్నారు మరియు వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. ఆనంద్ రాజ్ విలన్ గా ఉన్న సమయంలో కేవలం కండలు తిరిగిన శరీరంతోనే కాకుండా తన కళలోని తీవ్రతతో ప్రేక్షకులను భయపెట్టేవారు. డైలాగ్ డెలివరీ: ఆయన గొంతులో ఉండే గంభీరత విలన్ పాత్రలకు ఒక బలాన్ని ఇచ్చేది. మేనరిజమ్స్: సిగరెట్ తాగే శైలి లేదా నవ్వు ద్వారా విలనిజాన్ని ప్రదర్శించడంలో ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా భాషా సినిమాలో రజనీకాంత్ ముందు నిలబడి ఆయన చేసే సవాళ్లు నేటికి క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఆనంద్ రాజ్ దక్షిణాదిలోని దాదాపు అందరి సూపర్ స్టార్స్ తో పనిచేశారు. రజనీకాంత్ భాషా వంటి బ్లాక్ బస్టర్స్ లో కీలక పాత్ర. చిరంజీవి బిగ్ బాస్, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ వంటి సినిమాల్లో గట్టి పోటీ ఇచ్చే పాత్రలు. బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు వంటి మాస్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా. విజయకాంత్ కెరీర్ ఆరంభంలో విజయకాంత్ సినిమాల్లో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇది ఆయనను నిలబెట్టింది. సాధారణంగా ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని వదులుకోవటం నటులకు కష్టం. కానీ ఆనంద్ రాజ్ తనలోని హాస్య కోణాన్ని గుర్తించి సెల్ఫ్ స్పూఫ్ ద్వారా కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రియల్ లైఫ్ కామెడీ:
ఇటీవల ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతూ, నేను సినిమాల్లో సీరియస్గా ఉంటేనే జనం నవ్వుతున్నారు, అది నాకు ప్లస్ అయ్యింది అని చమత్కరించేవారు. నేను రౌడీనే. ఈ సినిమాలో ఒక డాన్ పాత్ర చేస్తూనే ఆ పాత్ర పడే ఇబ్బందులతో పండించిన హాస్యం ఆయన కెరీర్కు మైలేజ్నిచ్చింది. సినిమాలే కాకుండా ఆనంద్ రాజ్కి రాజకీయాలపై మంచి పట్టు ఉంది. ఆయన తమిళనాడులోని ఏఐఏడీఎంకే పార్టీలో చురుగ్గా పనిచేశారు. జయలలిత మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతానికి తటస్థంగా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తున్నారు. ఆయన చేసిన కొన్ని ఐకానిక్ పాత్రలను మనం ఇలా విభజించవచ్చు. క్రూరమైన విలన్, బాషా గ్యాంగ్ మాస్టర్, అధికారి, పోలీస్. కొన్ని సినిమాల్లో కఠినమైన పోలీస్ అధికారిగా నటించారు. హాస్య నటుడు, మరగద నాణ్యం, డిల్లకు దుడ్డు సపోర్టింగ్ రోల్. విజయ్ సరసన విజిల్ సినిమాలో తండ్రి స్నేహితుడిగా నటించారు. ప్రస్తుతం ఆనంద్ రాజ్ ఒక డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. యువ హీరోల సినిమాల్లో ఆయన ఉండటం వల్ల సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. ఆయన ప్రస్తుతం వెబ్ సిరీస్ల వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. క్రమశిక్షణ, షూటింగ్ స్పాట్కు ఆయన ఎప్పుడూ సమయానికి చేరుకుంటారని పేరు. ఫిట్నెస్, 60 ఏళ్లు దాటినా ఆయన తన బాడీని ఇప్పటికీ ఫిట్గా ఉంచుకుంటారు. స్టైలింగ్, తన కొత్త ఇన్నింగ్స్లో గడ్డాలు, రంగురంగుల దుస్తులతో తన లుక్ను పూర్తిగా మార్చుకున్నారు. చాలామంది నటులు విలన్ పాత్రలకే పరిమితమైపోతారు, కానీ ఆనంద్ రాజ్ తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నారు. బాడీ లాంగ్వేజ్, విలన్గా ఉన్నప్పుడు గంభీరంగా ఉండేవారు, కానీ ఇప్పుడు తన కళ్ళు, చేతుల కదలికలతోనే హాస్యాన్ని పండిస్తున్నారు. సెల్ఫ్ స్పూఫ్, తన పాత విలన్ ఇమేజ్ను తానే ఎగతాళి చేసుకునేలా పాత్రలు చేయటం ఆయన గొప్పతనం. ఉదాహరణకు, ఒక పెద్ద డాన్ అయ్యుండి చిన్న విషయాలకు భయపడటం వంటి పాత్రలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఆనంద్ రాజ్ విజయానికి ఆయన గొంతు ఒక ప్రధాన కారణం. బేస్ వాయిస్, ఆయన కంఠస్వరం చాలా గంభీరంగా ఉంటుంది. అందుకే ఆయన మాట్లాడేటప్పుడు వచ్చే డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తమిళం, తెలుగు, ఆయన తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇష్టపడతారు. దీనివల్ల ఆ పాత్రలో సహజత్వం కనిపిస్తుంది.